పిఎంసి ధ్యాన బంధువులకు పత్రిజీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం సైకోసొమాటిసిటీ అంటే మానసిక జనిత శారీరక రుగ్మతల గురించి తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి? మనోజనిత శారీరక రుగ్మతలు అంటే శరీరాన్ని మనసు ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది ఇది? ఎప్పుడైతే మనకున్నటువంటి వ్యాధులు అనేటువంటివి, జబ్బులు అనేటువంటివి దీర్ఘకాలికంగా ఎన్ని మందులు వాడుతున్నా కూడా తగ్గనప్పుడు అనిపిస్తుంది ఏదో సంథింగ్ ఈజ్ దేర్. దానికి కారణం ఏదో మేము గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ కావచ్చు, లేకపోతే దేవుడు మా మీద చూపుతున్నటువంటి కరుణ లేని స్థితి కావచ్చు అని ఏదో దాని ఒక మానసిక వ్యధ లేదా బెంబేలు అనేటువంటిది గమనిస్తుంటాం. మందులకు తగ్గనప్పుడు ఇక డాక్టర్లు కూడా దీనికి మానసిక పరమైనటువంటి కారణం ఉందని ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బుల్లో చెప్పడం జరుగుతుంటుంది. కొన్ని జబ్బులు అయితే మనం చూస్తేనే కనిపెట్టేస్తాం ఇది శారీరకంగా లేదు, మానసికంగానే జబ్బు ఉందని. దాన్ని హైపోకాండ్రియాక్ డిసీజ్ అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మానసిక జనిత శారీరక రుగ్మతలను పరిశోధన చేస్తున్నప్పుడు జబ్బులు అనేటువంటివి శరీరంలో మాత్రమే కాదు మనసులో కూడా ఉద్భవిస్తాయి, తయారవుతాయి. మనసు లెవెల్లో చాలా సూక్ష్మంగా ఉంటాయి. స్థూలంలో చాలా మనకు అది ఒక డెన్సిఫై అయ్యి అంటే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంటాయి. కాబట్టి మానసిక స్థాయిలోకి వెళ్ళే కొద్దీ అందుకే ధ్యానాన్ని ఎందుకు ఆశ్రయిస్తామంటే ఎక్కడైతే మనము పోగొట్టుకున్నామో అక్కడే వెదకాలి. దీనివల్ల మనకు సరైనటువంటి మోతాదుల్లో సరైనటువంటి సమయంలో మనం ఎలా ప్రతిస్పందించాలి అంతే కదా. ఏదొచ్చినా కూడా మనకు సమస్య వచ్చినప్పుడు సమస్య పోతుందని తెలుసు, కానీ దాన్ని ఏ విధంగా మనము ఎదుర్కోవాలి. చాలామంది ఆధ్యాత్మికతలో అంగీకరించాలి మొదట అంటారు. దేన్నైనా కూడా అంగీకరించినప్పుడు దాని యొక్క లోతుపాతులు తెలుస్తాయి. దాంతో దాని యొక్క బలము బలహీనత తెలుస్తుంది. దానికి కూడా ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది. వ్యాధి ఎలా అయితే నెగిటివ్గా ఉన్నటువంటి ఆ కోణము మనల్ని బాధించడం అనేటువంటిది ఎలా జరుగుతుందో, నొప్పి ఉంటుంది, బాధపడడం అనేటువంటిది మన ఆప్షన్ అయినప్పుడు, మన ఎంపిక అయినప్పుడు ఆ నొప్పిని మనము భరించడమా అనేటువంటిది అంటే దాని నుంచి దాన్ని బాధపడడం ఒకటైతే, ఇంకొక పాజిటివ్గా తీసుకుంటే ఏదైనా మనం నేర్చుకుంటాము అనేటువంటిది ఎలా ఉందో, ఎప్పుడైతే మనము మానసిక స్థాయిలో మనము రోగాన్ని దర్శించాలి, తెలుసుకోవాలి, దాని అంతేమో చూడాలి అని ఎప్పుడైతే అనుకుంటామో మనకు చాలా సులువుగా దాని నుండి విముక్తి, రోగం నుండి విముక్తి వస్తుంది. లోతుగా వెళ్ళడం అనేటువంటిది, ఆ సూక్ష్మంగా చూడడం అనేటువంటిది మనకెప్పుడు కూడా చాలా సులువుగా దేన్నైనా కూడా పరిష్కరించుకునేటువంటి విధంగా మనల్ని తయారు చేస్తుంది. కాబట్టి ధ్యానం ఇది మనల్ని చేస్తుంది. జబ్బు అందరికీ కూడా వస్తుంది. జబ్బులు రాకుండా ఉండడం అనేటువంటి ఆ చైతన్యం ఎప్పుడు వస్తుందంటే నీవు అనారోగ్యాలు అనేటువంటి దాన్ని చూడకుండా కేవలం ఆరోగ్యాన్ని చూస్తున్నప్పుడే, ఆరోగ్య స్థితినే నువ్వు దర్శిస్తూ ఉంటే ధ్యానంలో, అది ఏ పద్ధతి అయినా కావచ్చు కాక, అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. చూడండి, చాలా మంది ధ్యానం తెలియకపోయినా, ఆధ్యాత్మిక తెలియకపోయినా వారి జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తూ వారి పనేదో వారు చేసుకుంటూ అందరికీ ఉపయోగపడుతూ ఉన్నటువంటి వారిని చాలా ఆరోగ్యవంతంగా చూస్తాం. కొన్ని ప్రదేశాల్లో అయితే ముఖ్యంగా జపాన్లో ఒకినావా అనేటువంటి ప్లేస్లో తీసుకుంటే ఆ ఒగిమి అనేటువంటి ఆ ప్రాంతంలో వారిలో 100 సంవత్సరాల పైన చాలా మంది బతుకుతారు. వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు, అందరితో హాయిగా కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి ఆరోగ్యం అన్న మనకు వయస్సు పైబడకుండా నిత్య యవ్వనత్వం అనేటువంటిది దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. అయితే మనసు అనేటువంటిది చాలా ప్రభావితం చేస్తుంది ఆరోగ్యం మీద, మన యొక్క యవ్వనత్వం పైన, అలాగే ఎక్కువ కాలం జీవించేటువంటి లాంజివిటీ అంట దానిపైన ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీని మీద రీసెర్చ్ చేసినటువంటి సందర్భాల్లో తెలిసి వచ్చింది ఏమిటంటే చాలా జబ్బులు మానసిక స్థాయిలో చాలా చిన్నవిగా ఉంటాయి. చిన్నవిగా ఉన్నప్పుడు ఈజీగా మనము దాన్ని తీసివేయవచ్చు. ఒకవేళ శరీరంలో బాగా ముదిరింది అనుకోండి, సర్జరీ చేయాలి, లేదా రిపేర్ చేయాలి, ఇవన్నీ వస్తాయి కదా.
మానసిక స్థాయిలోకి వెళ్ళినప్పుడు, సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనము మన యొక్క ప్రాబ్లంను మనము పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు సైకోసొమాటిసిటీ తెలుసుకోవాలి, మానసిక జనిత శారీరక రుగ్మతలు స్థితులు ఎందుకు తెలుసుకోవాలంటే, శరీరం అనేది ఒక డెన్సిఫైడ్ మేనిఫెస్టేషన్. అంటే మనకు ఒక సాంద్రతతో కలిగినటువంటి శరీరంలో మ్యాటర్లో కనిపిస్తున్నటువంటి దాన్ని ఎనర్జీ స్థాయిలోకి వెళ్ళినప్పుడు, ఆలోచన స్థాయికి వెళ్ళినప్పుడు చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనము ఈజీగా దర్శించగలుగుతాం. అంతే కదా. ఒకసారి ఒక ఊరికి పెద్ద భూతం వచ్చిందట. వస్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి విలుకాళ్ళే ఉన్నారు. అంటే వేటాడేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు, రథాన్ని కూడా వేటాడగలరు. వేటలో మనం గమనిస్తే ఆ సూక్ష్మంగా దర్శించడం అనేటువంటిది వస్తుంది. ఎంత దూరంలో ఉన్నదని కూడా నిశ్చితంగా అవేర్నెస్. వేట కూడా ఒక కళ అని ఎలా అన్నారో, ఆ ఊర్లో ఉన్నటువంటి వేటగాళ్ళంతా కూడా ఆ వచ్చినటువంటి దయ్యాన్ని చూసి భయపడిపోయారు. ఎందుకంటే చాలా పెద్దదిగా ఉంది, పెద్ద నోరుంది, పెద్ద తల ఉంది, పెద్ద పొట్ట, 4 చేతులు, 4 కాళ్ళు, ఇలా ఉండేటప్పటికీ చాలా భయంకరంగా ఉన్నదాన్ని చూసి అమ్మో ఇంత పెద్దది అని భయపడుతుంటే ఒక చిన్న పిల్లవాడు నేను దాన్ని చంపుతాను అన్నాడు. ఎందుకంటే నా బాణం యొక్క పదును నాకు తెలుసు, నా బాణానికి విషాన్ని పూసి నేను దానిపైన బాణాన్ని వేసినప్పుడు తప్పకుండా అంత పెద్దదిగా ఉంటుంది కదా శరీరం, కానీ తప్పకుండా ఎక్కడో చోట తగులుతుంది. ఇదే ఆశావాద దృక్పథం అంటే. అంటే శరీర స్థాయిలో చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉండవచ్చు మనకు ఏదైనా, కానీ మానసిక స్థాయిలో చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకే ప్రాపంచికంగా ఉన్నటువంటి వారందరూ కూడా రకరకాల విషయాలపైన పట్టు సాధించాలనేటువంటిది ప్రయత్నాలు చేస్తుంటే, ఆధ్యాత్మికులు మనసు పైన ఎప్పుడైతే మనం పట్టు సాధిస్తే, మన పైన మనం పట్టు వచ్చినప్పుడు, ఆ పట్టు విడుపులు జీవితం అంటే అంతే కదా. ఈ పట్టు విడుపుల సయ్యాట అనేటువంటిది సరిగా ఆడడం అనేటువంటిది వచ్చినప్పుడు ఏది కావాలి ఏది వద్దు కదా. జబ్బు వచ్చినప్పుడు పథ్యం పెడతారు. ఆ పథ్యం గురించి ఎవరు చెప్తారు? ఇది తినొద్దు అది తినొద్దు అనేటువంటిది డాక్టర్ చెప్తారు. ఎలా చెప్తారు? వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఎంతో కేస్ స్టడీస్ అన్ని కూడా చూసి ఉంటారు అన్నమాట. చూసి ఇది సరి అయినటువంటి ఆహారం, ఎలా అయితే పిఎస్ఎస్ఎం డాక్టర్స్ చెప్తున్నారో సరి అయినటువంటి ఆహారము సాత్విక పరమైనటువంటి శాకాహారమే కదా. ఇప్పుడు శాకాహారాన్ని కూడా మాంసాహార తీరులో దాన్ని రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తుంటారు, పెద్ద తేడా లేకుండా. సాత్వికం ఏం చేస్తుందంటే మనకు ఏదైనా కూడా పరిశీలనగా గమనించగలిగినటువంటి, నీతో నీవు ఉండి దేనైనా చూడగలిగేటువంటిది ఆహారం వల్లనే శరీరం తయారైంది కాబట్టి మనం చక్కగా చూడగలుగుతాం. పథ్యం ఏం చెప్తుందంటే, నీవు బాధలో ఉన్నావు, బాధలో ఉన్నప్పుడు బెంబేలెత్తిపోతున్నావు, నీ పథ్యం పెట్టేటువంటి ఆహారం అంటే ఇది తినొద్దు అది తినొద్దు లేదా ఆయిలీ ఫుడ్స్ అని, ఎక్కువగా మసాలాలు ఉన్నటువంటిది కానీ, వీటన్నిటి కూడా ఏమవుతుందంటే నిన్ను నిశితంగా దర్శించగలిగినటువంటి గమనించగలిగినటువంటి నీకు ఆ ఓర్పునివ్వదు, అలాగే నేర్పునివ్వదు. ఆ తీర్పు అంటే ప్రధాన్ని జడ్జి చేస్తావు, అలా కాకుండా తీర్పు రాహిత్య స్థితిలో ఒక మార్పు జరగాలంటే నీకు ఓర్పు, నేర్పు, తీర్పు, ఆ కూర్పు అనేటువంటి ఇవన్నీ కూడా ఆహారం ఏం చేస్తుందంటే, నీవు సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి శాకాహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఎలా అయితే పథ్యం అనేటువంటి చెప్తారు కదా, నువ్వు తక్కువ తినాలి, మితంగా తినాలి, ఎక్కువగా నిన్ను డైజెషన్ కష్టపెట్టకుండా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని ఈ విధంగా పథ్యం చెప్తారో, ఎప్పుడైతే మనము ఈ మానసిక స్థాయిలోకి వస్తామో, శరీర స్థాయి నుంచి మానసిక స్థాయిలోకి వస్తామో, ఆ ఉన్నటువంటి విషయాన్ని ఏదైతే కారకం అంటున్నామో, కారణం అంటున్నామో, ది కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని గమనిస్తాం. గమనించినప్పుడు ఏమవుతుంది? అందుకే చూడండి సార్, ఈ డాక్టర్ చాలా గొప్పవారు, ఎందుకంటే డయాగ్నోసిస్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. సరిగ్గా ఆయనకు ఎక్స్పీరియన్స్ చాలా ఉండడం చేత చాలా ఈజీగా రకరకాల టెస్టులు కాకుండా సింపుల్ టెస్ట్లే వాడతారు. అంటే ఉన్నటువంటి జబ్బు ఇది అనుకుంటున్నాను, దీన్ని నేను కన్ఫర్మ్ చేసుకునేదానికి వాడేటువంటి రకరకాల పరీక్షలు, రక్త పరీక్షలు కావచ్చు, లేకపోతే స్కానింగ్ కావచ్చు, ఏదైనా కానీ దానికి అనుగుణ్యంగా దానికి అవసరమైనటువంటి రీతిలో మోతాదుల్లో చేస్తారు. కాబట్టి బెస్ట్ డాక్టర్ అని ఎలా అంటారో, మానసిక జనిత శారీరక రుగ్మతలు అనేటువంటి ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటే శరీరపరంగా ఎన్నైనా ఉండొచ్చు కాక, ఎలా అయితే ఆ ఊరికి వచ్చినటువంటి ఆ పెద్ద దయ్యాన్ని చంపడానికి అమ్మో పెద్ద భూతం అని భయపడితే,
దాన్ని సేమ్ అంతవరకు వాడినటువంటిదే. వారికి ఉన్నటువంటి ఆ బాణము తగులుతుంది. ఎస్, నేను చేసుకోగలుగుతాను తప్పకుండా. నేను ఏర్పరచుకున్నటువంటి సమస్యను నేనే సమాధాన పరుచుకోగలుగుతాను అన్న ఒక్క ఆ ఓర్పు ఉంటే చాలు. ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది, విల్ పవర్ అనేటువంటిది, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నట్టుగా ఎప్పుడైతే అది వస్తుందో నిశ్చితంగా చూస్తాం. ఇదే మనకు ధ్యానం అందిస్తుంది. ఎందుకంటే పరధ్యానంలో ఉన్నప్పుడు, పరస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్వస్థితికి దూరం అవుతాం. పరధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానం అంటే మన యొక్క సొంత స్థితి. అందుకే ధ్యానాన్ని ఏం చెప్పారంటే, అటు ఇటు వారు వీరు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా ఒక ముసుగు వేసుకొని ఉండేటువంటి నీవు కాని స్థితిలో నీ మనసు ఉంటుంది. కాబట్టి ఆ మనసును నిలకడ చేస్తే, మనసును నిలబెట్టగలిగితే, నిర్విషయం ఎప్పుడైతే చేయగలుగుతావో, పరధ్యానంలో ఉండకుండా ధ్యానము నీతో నీవు ఉంటావు. స్టేయింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎందుకు సమస్య వచ్చింది నీకు? రకరకాల జబ్బులు ఎందుకు ముదురుతున్నాయంటే దాని పట్ల నువ్వు శ్రద్ధ చూపించడం లేదు కదా, దాన్ని ఒకంత గమనించడం అనేది చేయడం లేదు కదా. ఈ గమనిక ఏదైతే ఉందో, పరధ్యానం నుంచి ధ్యాన స్థితికి ఎప్పుడైతే వస్తామో నీతో నీవు ఉంటావో, మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి వారు వీరు చెప్పినటువంటి సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి తయారైనటువంటి ఆ మనస్సు ఉంది కదా, ఆ మనసును నిలకడ చేస్తే, నిర్విషయం చేస్తే, ఇక నీతో నీవు ఉన్నప్పుడు, పరధ్యానం నుంచి ధ్యానంకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, పరిస్థితి, నీకున్నటువంటి పరిస్థితి, పరి చుట్టూ ఉన్నటువంటి పరి ఆవరణం అన్నారు కదా, నీ చుట్టూ ఉంది అదంతా ఏదైతే ప్రకృతి అన్నామో, అంతవరకు చాలా సహకరించినటువంటి శరీరం కూడా ప్రకృతి కాస్త వికృతమయ్యింది. అందుకే వికృత రూపంగా ఉంది, జబ్బు రూపంలో ఉంది. అంతవరకు స్నేహితులే, అంతవరకు బాగా కలిసిమెలిసి ఉన్నాం, మంచిగా మాట్లాడుకున్నాం. వారు ఆ పరిస్థితిలో ఎంతో స్నేహంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే వికృతంలోకి వచ్చామో, వారి ప్రకృతి అనేది మార్పు చెందిందో, ఎలా అయితే మనకు వారందరూ శత్రువులుగా ఎలా అయ్యారో, ఈ దేహమే మనకు ఎప్పుడైతే దేహంతో మనం ఉండకపోయామో, మనతో మనం కలిసి ఉండకపోయామో, అంతవరకు సహకరించినటువంటి శరీరం కూడా మనకు శత్రుత్వంగా అది జబ్బుగా వస్తుంది. కాబట్టి నేను అంటాను, శారీరకంగా ఉన్నటువంటి స్థాయిల్లో సర్వసాధారణంగా ఉన్నటువంటి సామాన్యులంతా కూడా వారు అనారోగ్యాన్ని చూడవచ్చేమో, కానీ ఎప్పుడైతే మనం మానసిక స్థాయిలోకి వచ్చినప్పుడు సూక్ష్మంగా ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లం ఆల్వేస్ కమ్స్ విత్ గిఫ్ట్ అన్నట్టు, ప్రతి సమస్య కూడా సమసిపోతుంది. కాబట్టి దాని సమాధానాన్ని కూడా, ఆ సమమైనటువంటి విధానం ఎప్పుడైతే దానిలో మనం స్థితమవుతామో, చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఏదైనా. చూడండి, మనం చాలా వరకు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉంటాం. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎస్ టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉంటాం. కొన్ని సార్లు ఏమవుతుంది, వారే మనకు శత్రువులు అవుతారు. ఎందుకంటే నువ్వు ప్రధాన్ని కూడా నాకు కావాల్సిన స్పేస్ ఇవ్వడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, కేర్ ఇవ్వడం లేదు, లవ్ ఇవ్వడం లేదని ఏ విధంగా మనతో ఉన్నటువంటి, మనతో 100 సంవత్సరాలు కలిసి ఉండాలనుకున్నటువంటి మన కుటుంబీకులు కూడా మనకు ఏ విధంగా దూరం అవుతారో, వ్యతిరేకం అవుతారో, ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శరీరం ఉంది కదా, ఈ శరీరం మనల్ని ఎందుకు కష్టపెడుతోంది? నొప్పితో కావచ్చు, రోగంతో కావచ్చు, రకరకాల ఇబ్బందులతో కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ స్థూల స్థాయిలో కాకుండా మనం సూక్ష్మంలోకి వెళ్తామో, సూక్ష్మమైనటువంటి మనసు స్థాయిలోకి వెళ్తామో, చాలా సరళంగా ఉన్నటువంటి చిన్ని విషయాలను కూడా గమనిస్తాం. ఉదాహరణకు హృద్రోగం ఉంది అంటే, గుండె జబ్బులు ఉన్నాయి. గుండెనే కదా ఈ శరీరాన్నంతా నడుపుతుంది. నువ్వు పట్టించుకున్నా కూడా ఎప్పుడు నీ కోసం నేను ఉన్నాను అని 24 గంటలు పనిచేస్తున్నటువంటి గుండెని చూస్తూ ఉంటే, అదే సబ్జెక్ట్ అర్థమవుతే స్టూడెంట్కు, అమ్మో నా తల్లిదండ్రులు ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, వారి కోసం నేను మంచి స్థాయికి వెళ్ళడం కోసం చదవాలి కదా, చదువు నా మీద రుద్దుతున్నారని అనుకుంటున్నాను, కానీ వారు నా మీద చూపుతున్నటువంటి ప్రేమకు నేనేం అందిస్తున్నాను కదా. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను పెట్టినటువంటి వారు మాకు వీరు బరువు అనుకుంటున్నారు. ఎంత బరువును మోసారో, మన బరువు బాధ్యతలంతా పూర్తిగా తీసుకున్నటువంటి తల్లిదండ్రులు మనం ఎదగడం కోసం అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఈ గుండెని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. మనం పట్టించుకోకపోయినా మన కోసం నిరంతరం శరీరంలో అన్ని భాగాలు చూడండి, మనమన్నా తేడా చూపిస్తాం కదా. ఈ చేయిని చూసుకున్నట్టు ఈ చేయిని చూడకపోవచ్చేమో, ముఖాన్ని శుభ్రం చేసుకున్నట్టుగా మన కాళ్ళను శుభ్రం చేసుకోకపోవచ్చేమో కదా. వీపును కూడా మనం ఫేస్ని ఎంతగా క్లీన్ చేసుకుంటాం, అంతా మనమే ఇక్కడ తేడా చూపుతున్నామేమో, కానీ గుండె అన్ని భాగాలకు పంపుతుంది కదా. చివరి భాగం వరకు, చివరి కణం వరకు కూడా కాళ్ళు చూడండి కింద ఉంటాయి.
మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. దానికి కూడా గుండె అంటే ఎప్పుడైతే మనము దేహ స్థాయిలో ఇది గుండె అనుకుంటాం, మోస్ట్ వైటల్ ఆర్గాన్ అనుకుంటాం, అంటే దాన్ని కూడా నువ్వు పట్టించుకోవాలి. గుండె ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుందంటే నీ జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలను నువ్వు ఇక్కడే చూస్తున్నావు, కానీ మిగతా అన్ని భాగాలకు కావలసినటువంటి ప్రేమ నువ్వు అందించలేకపోతున్నావు అనేటువంటి ఒక్క ఎరుక అనేటువంటి మనకు కలిగితే, పరధ్యానంలో ఉంటే రాదండి, ధ్యానంలోకి రావాలి. ఇది ఆధ్యాత్మికత చెప్తుంది, ధ్యాన శాస్త్రం చెప్తుంది. నీవు ఒక హోలోగ్రామ్ అనేటువంటిది ఎలా అయితే అంటుంటామో, అంత యూనివర్స్ అంతా కూడా నీవే, నీ నుండే అంతా నడుస్తుంది అనేటువంటిది ఎలా అయితే నీవే పరమాత్మ, నీవే ఆ దైవం అనేటువంటిది ఎలా చెప్తున్నామో, అన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి హృదయము అన్ని భాగాలకు తన ప్రేమను అందిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎక్కడో చూడు, సవరించుకో అని చెప్తుంది గుండె జబ్బు. ఇదే మానసిక జనితమైనటువంటి శారీరక రుగ్మతను అర్థం చేసుకునేటువంటి తీరు. ఇంతవరకు గుండె నిండంతా కూడా గుంభనంగా ఉంచుకున్నావు, ఎవరికి పంచకుండా ఉన్నావు. నీవు ప్రేమ పంచుకోవడంలో నీకు ఆ విధానం, విధి విధానం అనేది తెలియనందుకు అందరికీ ఒక సేవ రూపంలో, అందరికీ ప్రేమను అందించేటువంటి రూపంలో, సహాయము తోడ్పాటు అందించేటువంటి రూపంలో నీ జీవితాన్ని కొద్దిగా మలుచుకో. ఆటోమేటిక్గా గుండె ఆ బరువు అనేటువంటి తగ్గిపోతుంది. అందుకే అంటారు పంచుకోవయ్యా. పక్కవాడు వినొచ్చు వినకపోవచ్చు, నువ్వు పంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా తేలిక అవుతావు. అందుకే నీ బాధను అర్థం చేసుకునేటువంటి మిత్రులు నీకు ఉండాలి. పరధ్యాన మిత్రులు కాదు, ధ్యాన మిత్రులు ఎందుకు ఉండాలంటే వారితో వారు ఉన్నప్పుడు, వారిని వారు గౌరవించుకుంటున్నప్పుడు నిన్ను కూడా అదే ప్రేమతో స్వీకరించగలుగుతారు. కాబట్టి రక్త సంబంధీకుల కంటే కూడా ఆత్మ సంబంధీకులు అనేటువంటి వారు చాలా నీకు సరైనటువంటి వారు. అందుకే ఆ సజ్జన సాంగత్యంలో నువ్వు నేర్చుకుంటూ ఉండవచ్చు కాక ఆ పంచుకోవడంలో నీ గుండె బరువు తగ్గుతుంది. కాబట్టి గుండె ఆటోమేటిక్గా బరువు తగ్గేటప్పటికీ అక్కడంతా భగవత్ తత్వం అనేటువంటిది విరాజిల్లుతుంది. ఆటోమేటిక్గా దాని ఫంక్షన్ రీగెయిన్ చేయగలుగుతుంది. అందుకే ధ్యానం చేసినప్పుడు శరీర స్థాయిలో అది గుండెలో జబ్బు ఉండొచ్చు కాక, హోల్ ఉండవచ్చు, లేకపోతే సెప్టల్ డిఫెక్ట్ ఉండవచ్చు, ఎంఐ వచ్చి ఎజెక్షన్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గి ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా కొన్ని వాల్స్ మూసుకొని పోయి ఉండవచ్చు, రక్తనాళాలు కూడా దాంట్లో బ్లాక్స్ తయారై ఉండవచ్చు. ఏది జరుగుతున్నా కూడా గుండె తన యొక్క ప్రేమను పూర్తిగా పంచుకోవాలని, అంత శరీరం అంతా ఎలా పంచుకోవాలనుకుంటుందో నీవు కృతకృత్యుడు కా, జీవితాన్ని నువ్వు పంచుకో. జీవించనివు అనేటువంటిది ఎలా ఉందో దాన్ని నీవు అమలుపరిచేటువంటి క్రమంలో ఏదైతే శారీరక రుగ్మత అనేది ఉందో, మానసిక జనితమైనటువంటి ఆ స్థాయిలో వెళ్తున్నప్పుడు ఆ సూక్ష్మంగా ఉన్నటువంటిది గ్రహిస్తే, అందుకే సూక్ష్మంలో మోక్షం అన్నారు. చాలా మంది మాకు థైరాయిడ్ వచ్చిందండి, ఏం చేయాలండి? థైరాయిడ్కు మందులు వాడుతూ ఉండాలా? ఎందుకంటే హైపోథైరాయిడిజంలో ఆ ఎల్ట్రాక్సిన్ అనేటువంటిది ఇస్తూనే ఉండాలి కదా, థైరాయిడ్ హార్మోన్ అనేటువంటిది మనం మెడికల్ ట్రీట్మెంట్లో చూస్తుంటాం. ఒకవేళ హైపర్ థైరాయిడిజం అయితే దానికి మందులు, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ వాడుతుంటాం. అలా కాకుండా నాడ్యూల్స్ ఫామ్ అయ్యి గాయిటర్ పెద్దగా ఆ థైరాయిడ్ గ్రంథి వాచినప్పుడు మా సర్జన్స్ అంతా కూడా మేము థైరాయిడెక్టమీ, సబ్ టోటల్ కానీ, టోటల్ థైరాయిడెక్టమీ కానీ, నియర్ టోటల్ థైరాయిడెక్టమీస్ కానీ ఇలా చేస్తూ ఉంటాం. అంటే అది మనకు ఉపయోగకరంగా లేనప్పుడు ఏం చేస్తామంటే అది మనకు హాని కలగజేస్తుంది. అందుకే చూడండి, సృష్టినంతా కూడా మన దేహాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మనతో ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడైటిస్ అని వింటుంటాం. దాంట్లో ఆటో ఇమ్యూన్ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి మన కణమే మనకు అగెనెస్ట్ అవుతుంది. ఎలా అయితే క్యాన్సర్లో చూడండి, అంతవరకు మనతో ఉన్నటువంటి ఆ శరీర భాగము మనకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలవుతుంది. అబ్నార్మల్గా ఆ సెల్ డివిజన్ అనేది జరగడం చేత మనము కంట్రోల్ చేయలేనటువంటి స్థితి. ఎందుకు ఆ అన్కంట్రోల్డ్ డివిజన్ అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే మనకి ఇక్కడ కంట్రోల్ లేదు. ముఖ్యంగా మనం ఏదైతే గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గమనిస్తే, మనం గొంతు ఏదైతే ఉందో మాట కావచ్చు, మనము ఇతరులతో కమ్యూనికేట్ చేసేటువంటి విధానంలో ఎక్కడ లోపం ఉంది కొంత సూక్ష్మ స్థాయిలో గమనించు. నీ యొక్క భావాలను నువ్వు వ్యక్తం చేస్తున్నావా పూర్తిగా, లేకపోతే అణుచుకుంటున్నావా? వ్యక్తం చేయకపోతే నీకు హైపోథైరాయిడిజం వస్తుంది. సరిగా వాడకపోతే వాడిట్టా వీడిట్టా అన్న భోగట్టాలోనే నువ్వు ఎప్పుడు ఉంటే హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఇంతే సింపుల్. ఇలా వెళ్ళినప్పుడు ఎలా అయితే శరీరం యొక్క నీడ అనేటువంటిది ఎలా ఉందో, నీడను మార్చాలి అంటే శరీరం ఎలా వెళ్తే అలా నీడ అనేటువంటి శరీరాన్ని ఎలా ఫాలో అవుతుందో,
మానసిక స్థాయిలో, ఆ సూక్ష్మ స్థాయిలో మనం మార్పు చేసినట్లయితే, అందుకే ధ్యానం ఏం చేస్తుందంటే అన్ని కూడా కదా, కళ్ళు మూసుకుంటాం, చేతులు కలుపుకుంటాం, కాళ్ళు కలుపుకుంటాం, ఎక్కడ తిరగాల్సినటువంటి అవసరం లేదు, నోటికి ఒక మంత్రం యొక్క అవసరం లేదు, ఎవరి రూపం కూడా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా ఎలా అయితే తాబేలు తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా, తన బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా లోపలికి తీసుకుంటుందో, ధ్యానంలో మనం అలా మనలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే మన సమస్య కదా. ఇన్నాళ్ళు వేరే వాళ్ళు మన సమస్య తీరుస్తారు అనుకున్నాం, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి రీతిలో ఉన్నాం. ఎప్పుడైతే మనలోకి మనం వెళ్తున్నామో, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకే మొదట ధ్యానం చేసే వాళ్ళకు కూడా ఎందుకు మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే, ఇన్నాళ్ళు బయట నేను ఒక మంచి డ్రెస్ వేసుకుంటేనో, లేకపోతే మంచి గాగుల్స్ పెట్టుకుంటేనో, లేకపోతే ఇతరుల యొక్క మంచి స్నేహం కలిగి ఉంటేనో నా యొక్క మనుగడకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది, ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుందని బయట వస్తువుల చేత, విషయాల చేత, వ్యక్తుల చేత మనం ఎలా నింపుకోవాలని చూస్తున్నామో, ఒక్కసారి ఏ నింపుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అలా లోపలికి మనతో కలిసి ఉన్నప్పుడు, కొంతమంది మెడిటేషన్లోనే మొదటి సెషన్లోనే గంటలు గంటలు ఎందుకు కూర్చోగలుగుతారంటే, ఆ లోపలికి వెళ్ళినప్పుడు కలిగినటువంటి హాయి, ఆ సంతృప్తి అనేటువంటిది, ఆ పూర్ణ భావన అనేటువంటిది ఎలా మనం చూస్తామో, మనం ఇంతవరకు వాడినటువంటి వాటినంతా కూడా వాటి దానికి కొంత వీడుకోలు పలికినప్పుడు ఏమవుతుందంటే, అలా లోపలికి వెళ్ళినప్పుడు ఎంత హాయి అనిపిస్తుందో. ఏదైనా కానీ, ఎలా అయితే థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది మనకు బాహ్యంగా ఇంతవరకు కష్టపెట్టి ఉంది, కొంతమందికి కళ్ళ జబ్బులు వస్తాయి, అలాగే ఈఎన్టీ ప్రాబ్లమ్, సైనసైటిస్ కావచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి నోస్ రిలేటెడ్గా డివేటెడ్ నాసల్ సెప్టమ్ కానీ, ఎపిస్టాక్సిస్ కానీ, ఇలాంటి ముక్కుకు సంబంధించి అలర్జీ కానీ, ఇవన్నీ చూస్తే అలర్జీ అనేటువంటిది మనకు మనమే, వీఆర్ బికమింగ్ మోర్ అలర్జిక్ టు అవర్ సెల్స్, అండ్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ అదర్స్, వారిని కూడా చాలా అలర్జిక్ గా, అంటే మన పట్ల మనము ఆ విధంగా ప్రకటించుకుంటున్నాము కదా. మనం జీవితం అంటే చాలా సింపుల్, సహకారమే. ఎట్లయితే శరీరం చూడండి, ఒక్కొక్క భాగం సహకరించుకుంటుంది. బాధ ఉన్నప్పుడు అన్ని సెల్స్ అన్ని కూడా అటువైపుగా వెళ్ళి పోరాడతాయన్నట్టు. ఇన్ఫెక్షన్ కు వచ్చిందేమో ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, కానీ మిగతా అంతా కూడా రక్షణ వ్యవస్థ అంతా కూడా ఏదైతే రోగ నిరోధక శక్తి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఆ సంఘటితంగా ఉండడం. ఆధ్యాత్మిక శాస్త్రం ఇదే చెప్తుంది, సంఘటితంగా ఉండు. ముందు నీతో నీవు ఉంటే కదా సంఘటితం. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి, నీ స్థితిలో నీవు సంఘటితం అవుతే, సమన్వయం వస్తే, సమస్థితి అనేటువంటిది ఇక్కడ ఉంటే, అప్పుడు పరిస్థితులన్నీ కూడా నువ్వు ఏదన్నా కానీ, ఎప్పుడు కూడా సృష్టి యొక్క నియమము గొప్ప గొప్ప నేను చంపేసేటువంటి స్థితిలో, నిన్ను నీ యొక్క ఉనికినే పూర్తిగా తీసివేసేటువంటి స్థితిలో సమస్య ఆరంభం కాదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రతిదీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అది పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుందంటే, ఇప్పుడైనా గమనించు, సూక్ష్మ స్థాయిలో నువ్వు గమనించలేకపోయావు కాబట్టి స్థూల స్థాయిలో అయినా గమనించు. చూడండి ఎంత బ్యూటిఫుల్, చూడండి ఆధ్యాత్మికత అనేది ఇదే మనకు నేర్పుతుంది. సునిశ్చితంగా, స్పష్టంగా, సరళంగా, సూటిగా చూడడం అనేటువంటిది మనకు చూపు అనేటువంటిది వస్తుంది. చాలా మంది మేము ముసలి వాళ్ళం అయిపోతున్నామండి, ఎట్లా అండి, తెల్ల వెంట్రుకలు వచ్చేసేసాయి, లేకపోతే చర్మం ముడతలు పడుతూ ఉంది, పొంగిపోతూ ఉన్నాము, అలసట వస్తుంది, జీవితం పట్ల వద్దురా బాబు అంతా చూసేసాము, మా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని దూరం పెడుతూ ఉన్నారు, అందరితో ఈ విభేదాలను చూసి ప్రేమ అనేటువంటిది చాలా దూరం అయిపోయింది, జీవితంలో సంతృప్తి అనేటువంటి దూరం అయిపోయింది, అన్నీ మనం పొంది ఉన్నాం, అదే కదా, బాగా అనుభవించాలనుకున్నటువంటి వయసుల్లో ఏమీ లేకపోయింది, సంపద కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, అన్నీ ఉన్నాయనుకున్నప్పుడు ఆ పటుత్వం లేకపోయింది, శరీర పటుత్వం లేకపోయింది, ముసలి వాళ్ళం అయిపోయాం అనేటువంటిది ఎలా బాధపడుతుంటారో. ముసలితనాన్ని అందరూ వ్యక్తిగా దాన్ని వ్యతిరేకిస్తుంటారు. ప్రతి ఒక్కరు కోరుకునేది యవ్వనమే. దైవం అనేటువంటిది చిన్నపిల్లవాడి ఆ తత్వంలోనే ఉందన్నప్పటికీ కూడా యవనత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ పసితత్వాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఏదైతే ఆ వీరోచితంగా అన్నింటినీ కూడా నీవు పొందేటువంటి విధంగా నీ యవనత్వం నీకు ఉపయోగపడుతుంది, ఆ శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో జ్ఞానం ఉంటుంది, అనుభవ జ్ఞానం అంతా ఉంటుంది. నేను యాంటీ ఏజింగ్ సెషన్స్ చెప్తున్నప్పుడు నీవు యవనత్వాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేటువంటిది అందరూ కోరుకుంటున్నప్పటికీ, ఏదైతే కోల్పోయావో ఆ పసితనపు ఛాయలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, ఆ బాల్యం యొక్క మధురతత్వం ఏదైతే ఉందో దాన్ని రీగెయిన్ చేయి, తిరిగి పొందు. తద్వారా నీకు జీవిత జ్ఞానం ఉన్నటువంటిది, అంటే వయసు వల్ల వచ్చినటువంటి ఆ జ్ఞానము,
యవనత్వం తిరిగి పొందుతూ మళ్ళీ నువ్వు కోల్పోయినటువంటి ఆ ఏదైతే ఆ బాల్యం ఏదైతే ఉందో, ఎటువంటి కలుషితం లేకుండా ప్యూర్గా ఉన్నటువంటి ఆ సమ్మేళనం ఏదైతే ఉందో అది యాంటీ ఏజింగ్ అన్నాం. కాబట్టి ఎవరైతే మేము ముసలి వాళ్ళం అవుతున్నాం అని అనేటువంటి వారికి మానసిక స్థాయిలో ఎక్కడ మొదలవుతుందంటే, ముఖ్యంగా చూడండి, చాలా చూసేసాం జీవితాన్ని, ఇంకేం చూస్తాం, వద్దురా బాబు అని అనుకుంటాం. కాబట్టి క్యాట్రాక్ట్ పేరుతో మసకగా వృద్ధాప్యంలో మన చూపు మందగిస్తుంది. ఎందుకంటే దీన్ని స్పష్టంగా చూడాలనుకోం, ఇక చాలనుకుంటాం, అలసిపోతాం. అలసట అనేటువంటి కారణం చేత ఉన్నటువంటి దాన్ని, అంతే కదా, ఈ క్షణం అనేటువంటిది ఎప్పుడు కూడా నిత్య నూతనంగానే ఉంది. గతం యొక్క స్మృతులు అనేటువంటివి నీకు బాధ కలిగించాయని ఒక అపరాధ భావనతో చిచ్చి అనుకుంటూ వద్దు వద్దు అనేటువంటి ఈ జీవితం, పుట్టుక మరణం అందరికి కూడా సహజమే, కానీ ఉన్న జీవితాన్ని ఎంత అద్భుతంగా నువ్వు జీవిస్తావు, ఒక మధుర జ్ఞాపకాలు అనేటువంటివి, అనుభవాలు అనేటువంటివి ఎంతగా నీవు, ఎందరో మహా అనుభవజ్ఞులు అందరికీ వందనాలు అన్నటువంటి రీతిలో ఆ అనుభవాలను నీవు ఎంత పెంపొందించుకోవాలి, ఎంత పొందడానికి నువ్వు ఎంత ఉత్సాహం చూపించాలనేటువంటిది ఎంత సత్యమో స్పష్టంగా చూడమన్నట్టు. మసకగా చూస్తాం, అందుకే చూపు మందగిస్తుంది. ఇక ఎప్పుడు కూడా వినాలి కదా, మన విషయాలే చెప్పుకోవడం కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత మన గురించి చెప్పుకుంటేనే మన యొక్క ఉనికి ఉంటుంది అనుకుంటాం, ఇతరులు గౌరవిస్తారనుకుంటాం, ఇతరులు పట్టించుకుంటారనుకుంటాం. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పడంలోనే ఎప్పుడు కూడా పూర్తిగా ఉంటుంటారు అన్నట్టు. ఇతరులకు బోరు కొట్టేంత వరకు ఆ విధంగానే వారు చేస్తుంటారు అన్నట్టు, మాట్లాడుతుంటారు అన్నట్టు. వారి నస, ఉద్దరా బాబు ఈ ముసలి వాళ్ళ నస అనేటువంటిది మనం వింటూ ఉంటాం. అంటే వినడం అనేటువంటిది ఎప్పుడైతే వారికి తగ్గిపోతుందో, ఇతరులు చెప్తున్నటువంటి విషయాలు ఎందుకు వినాలి అంటే, జీవితం అనేటువంటిది ఎప్పుడు గతం యొక్క స్మృతులను నెమరు వేసుకోవడానికి నీ వర్తమానం లేదు, నీ భవిష్యత్తును కూడా బంగారు బాటలో నడిపించుకోవడానికి ఎవరైతే నీతో పాటు ఉన్నారో వారి యొక్క అనుభవాలను కూడా మీరు గమనిస్తే, మనమైతే ధ్యాన అనుభవాలు పంచుకుంటాం, కానీ మీరు వెస్ట్లో గమనిస్తే వారికి ధ్యానం తెలియకపోవచ్చు, కానీ వారి లైఫ్ స్టోరీ అంతా కూడా చెప్తారన్న. ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా అద్భుతమే. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో వారు పొందినటువంటి అనుభవాలను పంచుకోవడం అనేది చేస్తున్నప్పుడు ఎంత మోటివేషన్ వస్తుందో, ఎందుకంటే అది ఒక అనుభవం. ఇట్ ఈస్ నాట్ ఫేక్ స్టోరీ, ఇట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ లైఫ్ ఎక్స్పీరియన్స్. వీ షుడ్ బి రెడీ టు హియర్ దోస్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ధ్యానం మనకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది, కాబట్టి అర్థవంతమైనటువంటి అనుభవాలు మనకు అణువణువున భవించేటువంటి విధంగా మనకు ఒక ప్రేరణ అందిస్తాయి. కాబట్టి సజ్జన సాంగత్యంలో ఇతరుల అనుభవాలు ఎలా వింటామో, ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ ఆల్ దోస్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి వెస్ట్లో, పాశ్చాత్య దేశాల్లో ఏ విధంగా సర్వసాధారణమో వినడం రావాలి. ఆ వినడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా జీవించాలనేటువంటి కోరిక, ఇంకొక కోణంలో మనము దర్శించేటువంటి కదా, అన్నీ మనకు అనుభవం పొందేటువంటి అవకాశం రాకపోవచ్చు. ఇతరులలో యొక్క అనుభవాలు వింటున్నప్పుడు అసూయ కాకుండా మనకు ఆరాధనా భావం కలిగి ఉంటే, అంగీకరించేటువంటి తత్వం ఉంటే మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలవ్ చేసేటంలోనే మనకు ఈ యాంప్లిఫికేషన్ జరుగుతుంది, అవేకన్ జరుగుతుంది, ఇక్కడ జాగృతం జరుగుతుంది. అందుకే వినాలి. ఎందుకు? మన పిల్లల ద్వారా మన యొక్క అనుభవాలను మనం చూడాలనుకుంటాం, రుచి చూడాలనుకుంటాం. మనం వెళ్ళకపోయినా కూడా మనం మన పిల్లలను ఎన్నో దేశాలకు పంపాలనుకుంటాం, గొప్ప గొప్ప చదువులను కూడా మనము చదివించాలనుకుంటాం. ఎందుకంటే నేను చూడలేకపోయాను, కానీ నా వాళ్ళు ఇంతే. ఆ నా వాళ్ళు వేరుపాటు భావన కాకుండా నా వాళ్ళు అనుకుంటే ధ్యానం ఇదే ఈ ఏకత్వాన్ని మనకు అందిస్తుంది. ఎప్పుడైతే వారు చెప్పేటువంటి మాటలు నేను వినడం ఏంది అని అనేదానికంటే, ఎస్, ఆ వినడం ద్వారా ఏమవుతుందంటే మనము పూర్తిగా అక్కడ ఉండడం ద్వారా ఏమవుతుందంటే వారి అనుభవంలో ఉన్నటువంటి సారం, వారు ఒక 3 సంవత్సరాల్లో పొందినటువంటిది మనం 3 నిమిషాల్లోనే అది తిరిగి పొందడం జరుగుతుంది. ఆ రీజాయిసింగ్ అదర్స్ ఫార్చ్యూన్ కావచ్చు, రీజాయిసింగ్ అదర్స్ లక్, అదర్స్ ఎవల్యూషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం వినడం ద్వారా, వారి అనుభవాలను వినడం ద్వారా. ఎందుకు ముసలితనంలో వినికిడి అనేటువంటిది మందగిస్తుందంటే, ఎప్పుడు కూడా మనము మాట్లాడాలనుకుంటాం, వినం.
ఇవి వింటున్నప్పుడు మనకు జీవితం పట్ల శ్రద్ధ వస్తుంది. పెద్ద పెద్ద విషయాలే నీకు అన్ని ఉండాల్సిన అవసరం లేదు. చిన్ని విషయాలను కూడా నువ్వు ఎంజాయ్ చేయడం అనేటువంటిది, గమనించడం అనేటువంటిది, స్వీకరించడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, చిన్న చూసినటువంటి వాడికి పెద్ద ఎలా అయినా వస్తుంది. ఎందుకంటే మనము మ్యాక్రో అవేర్నెస్ చూస్తూ ఉంటే మైక్రో అవేర్నెస్ మనం మిస్ అవుతాం. జీవితంలో గొప్ప గొప్ప లక్ష్యాలే అని అనుకుంటే చిన్న చిన్న ఆల్రెడీ మనకు ఉన్నటువంటి విషయాలను మనము ఆస్వాదించకుండా అవుతాం. అందుకే చూడండి, బాగా సంపాదించి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన తర్వాత మా జీవితాన్ని మేము జీవించలేకపోయాము, చాలా విషయాలు నేను నెగ్లెక్ట్ చేశాను, అది ఆరోగ్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, నా వాళ్ళు అనేటువంటి వాళ్ళకు కూడా నేను దూరం అయ్యాను అనేటువంటిది ఏ విధంగా చెప్తూ ఉంటారో, వినదగు నెవ్వరు చెప్పినా అనేటువంటిది ఉంది. ఎవరు చెప్పినా ఎందుకు వినాలి అంటే, మనం చాలా వరకు కూడా మన దగ్గర వాళ్ళు మాటలే మనం వినం కదా. ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే ఉండదు. ఇతరులు చెప్పినటువంటి విషయాలు, నా మాయను అర్థం చేసుకోలేడండి, లేకపోతే మా పిల్లలు నన్ను అర్థం చేసుకోవడం లేదండి, లేకపోతే మా తల్లిదండ్రులు ఎప్పుడు వారి సొదనే ఉంటుందండి, మేము ఏం చెప్తే కూడా మా భావనలు, అప్పుడున్నటువంటి ట్రెండ్కి ఇప్పుడంతా కూడా ట్రెండ్ మారిపోయిందండి, వాళ్ళు అప్డేట్ కారండి, వినరండి అని ఎలా అంటుంటామో, ఇంట్లోనే ఇంత మనము ఆ నెగ్లెక్ట్ చేయడం అనేటువంటి చూస్తుంటాం, మనల్ని మనం నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భాలు. అయితే ఎప్పుడైతే ఎవరు చెప్పినా కూడా ఆ వినడంలో మనకు కలుగుతున్నటువంటిది ఏమిటంటే, మన యొక్క చైతన్యము అలా విప్పారుతుంది, హృదయం అనేటువంటిది అలా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఐఎమ్ ఓపెన్ మైండెడ్, ఐ వెల్కమ్ ద న్యూ. ఇదే కదా ముసలితనము రావడానికి తోడ్పడేటువంటి సరికాని ఆలోచన విధానం ఏమిటంటే, ఐఎమ్ రెసిస్టెంట్ టు చేంజ్, ఐఎమ్ నాట్ విల్లింగ్ టు చేంజ్. నేను మారడానికి నాకు ససేమిరా నేను ఒప్పుకోను అనేటువంటి ఆ రిజిడిటీ ఎవరికైతే ఉంటుందో అక్కడ ఆ చెవిటి తనం అనేటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుందా అంటే, ఇది కూడా స్వయంకృతమే. స్వయంకృతాపరాధం అంటారు చూడండి. అపరాధం అంటే ఆరాధన లేకపోవడం, స్వీకరించకపోవడం, అంగీకరించకపోవడం. అంగీకరించిన దాన్ని ఎప్పుడైతే నీవు ఆస్వాదించకపోతే, ఆస్వాదించినటువంటి నీవు ఇక ఎలా నీవు ఆత్మతృప్తిని ఎలా పొందగలుగుతావు? నీ యొక్క సంతృప్తి ఏదైతే ఉందో, జీవితానికి పరమార్థం అంటున్నావో, అది పొందడం వీలు కాదు. ఇక చూడండి, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది వయసు పైబడిన తర్వాత. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనోజనితమే వృద్ధాప్యం కూడా. అందుకే శరీరం ఎంతగా పటుత్వాన్ని కోల్పోయినా మనసు స్థాయిలో నువ్వు యవనత్వం ఉంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా యంగ్ గానే, యూత్ఫుల్ గానే ఉంటామనేటువంటిది మనం అంతా విని ఉంటాం. ఆలోచన స్థాయిలో కొద్దిగా మార్పుని తీసుకుని వస్తే ఎందుకు మనకు జీర్ణశక్తి తగ్గుతుంది, ఇండైజేషన్ అనేది ఎందుకు వస్తుందంటే, జీర్ణించుకునేటువంటి మనస్తత్వం తగ్గిపోతుంది. ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, నేను పొందినటువంటి ఏదైతే ఉందో నూతనత్వాన్ని అంగీకరించకపోవడం మూలాన కొత్తగా చూడడం అనేటువంటిది, చూడ్డానికి నాలో ఉన్నటువంటి ఈ వ్యతిరేకత ఏం చేస్తూ ఉందంటే, పాత దాంతోనే అలానే ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా నేను ఏదైనా తలపెడితే అది నాకు హాని జరుగుతుందేమో, ఉన్నది కాస్త ఊడిపోతుందేమో, ఎందుకు నేను వినాలి, ఇతరుల విషయాలను నేను నా జీవితంలోకి ఎందుకు ఆహ్వానించాలి? చూడండి, చిన్నపిల్లవాడిని గమనిస్తే ప్రతిదాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి తపనే, ప్రతిదీ నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహమే, అందరినీ కూడా చూసి నవ్వడం అనేటువంటిదే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్స్లో ఉంటే అక్కడ పక్కింటి వారిని కూడా నవ్వుతూ చూడడం అనేటువంటిది కూడా చేయం. వెస్ట్ పాశ్చాత్యాన్ని అదంతా కూడా సంస్కృతి సరికాదని అంటుంటాం, కానీ మనం వారు లిఫ్ట్లో ఉన్నప్పుడు నీవెవరో తెలియకపోయినప్పటికీ నవ్వుతూ హాయ్ అనేటువంటిది ఎలా పలకరిస్తారు. మనకు కదా, యోగ భూమి అంటున్నామే, కర్మభూమి అంటున్నామే, దైవ భూమి అంటున్నామే. ఇక్కడ కూడా మనం ఇతరులను మా జీవితంలోకి కొద్దిగా ఆహ్వానిస్తే, వారితో పరిచయం పెంచుకుంటే నాకు కీడు కలుగుతుందేమో, ఇతరులు చెప్పినటువంటి విషయాలను నేను ఎలా జీర్ణించుకునేది అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ జీర్ణశక్తి వయసు పైబడుతున్నప్పుడు జీర్ణశక్తి తగ్గుతుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఎస్, ఏ పుట్టలో ఏ పాముందని విన్నాం. ప్రతి ఒక్కరూ కూడా దైవమే కదా, చెట్టు పుట్ట విగ్రహము బండరాయి అన్నీ కూడా దైవంగా, నదులను కూడా దైవంగా చూస్తున్నటువంటి మన సంస్కృతిలో ఎందుకు మనిషిని దైవంగా చూడలేకపోతున్నాడు? ఒకవేళ దైవంగా చూడకపోయినా మనిషి తాను ఉన్నటువంటి ఈ సమాజంలో మానవత్వాన్ని కోల్పోయి ఒకరికొకరు కీడు కలగజేయాలి. నా విజయం అంటే పక్కవాన్ని తొక్కితేనే, అనగదొక్కితేనే వస్తుంది, ఎప్పుడు నేను నంబర్ 1లోనే ఉండాలి అని పక్కవాన్ని సెకండ్, థర్డ్, ఫోర్త్ అందరూ కూడా 100%
ఎదగాలి అనేటువంటిది ఎందుకు లేదో ఇదంతా కూడా మన అజీర్ణానికి కలగజేస్తుంది. ఇదే చూడండి, ఇతరులు ఎదుగుతుంటే కడుపులో మంట మనకు పెరుగుతూ ఉంటే మనకు అసిడిటీ పెరుగుతుంది శరీరంలో. ఇతరులను చూసి, విజయాన్ని చూసి ఓర్వలేకపోతే, నాకు లేదని కాదు పక్కవాడికి ఉందన్నటువంటిది ఎప్పుడైతే నాలో భగభగా మంట ఉంటే ఇక్కడ కడుపులో మంట శారీరక స్థాయిలో వచ్చినప్పుడు అసూయనే కదా. అంగీకారము, ఆరాధన, ఆస్వాదన, అభివృద్ధి, కలిసి ఎదగాలి అనేటువంటి ఎప్పుడైతే మనకు ఈ రకమైనటువంటి ఒక సవరణ జరుగుతుందో మన మానసిక స్థాయిలో, అందుకే సూక్ష్మంలోకి వెళ్ళాలి. మనోజనిత శారీరక రుగ్మతలు అనేటువంటిది శరీర స్థాయిలో ఉన్నటువంటి రుగ్మతలకు ఆ మూలాల్లోకి వెళ్తున్నప్పుడు మనలోకి మనం వెళ్తాం. సైకాలజిస్ట్గా, ఒక స్పిరిచువల్ కౌన్సిలర్గా ఎప్పుడైతే ఆ లోతులోకి వెళ్తున్నప్పుడు నాలోకి నేను వెళ్తున్నాననే అనిపిస్తుంది. నాడి పట్టుకుంటూ ఉండొచ్చేమో, అక్కడ సరి చేస్తుండొచ్చేమో శరీర స్థాయిలో, కానీ లోపలికి వెళ్తున్నప్పుడు నాలోకి నేను వెళ్తున్నాను కదా, నన్ను నేను మరింత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి ఆ దేవదేవుడు అనేటువంటి ఆరోగ్యాభిలాషి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు ఆ మనోస్థాయిలో సూక్ష్మం అర్థమవుతుంది. ఎప్పుడు కూడా స్థూల స్థాయిలోనే కాకుండా సూక్ష్మ స్థాయిలో ఆ వైభవాన్ని గ్రోలుతూ ఉన్నప్పుడు, పొందుతూ ఉన్నప్పుడు వైద్య వృత్తి ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎవ్రీ పేషెంట్ విత్ ఎనీ ప్రాబ్లం వినదగును ఎవరు చెప్పిన అన్నారు కదా, ఆ వింటూ ఉన్నప్పుడు మనలోకి మనం వెళ్తున్నట్టు అనిపిస్తుంది, మనలో మనం స్థితమవుతున్నట్టు అనిపిస్తుంది, మన వైభవాన్ని పూర్తిగా దర్శిస్తుంటే కదా. కొంతమంది సినిమాలు రోజుకు 2-3 చూస్తారు. ఏమంత సినిమా పిచ్చి అంటే అదో పిచ్చి అండి, ఆ ఆనందం మాకు ఉంటుందండి. ఎలా అయితే డబ్బు పిచ్చి అనేది ఎలా ఉందో డబ్బుతో వెంటనే పడుతుంటారు. కొంతమంది కీర్తి కదా, నేను గుర్తింపబడాలి, ఆ పేపర్లో రావాలి, ఈ టీవీలో రావాలి అని, ఏ విధంగా నా మాటలే అందరూ వినాలి. ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా, కృష్ణుడేమో చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. నేను చెప్పినటువంటి మీరు మెచ్చుకుంటున్నటువంటి భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల మరి వేదాల యొక్క సారం మాత్రమే. నాకు అనుభవమైనటువంటి, నాకు తెలిసినటువంటి రీతిలో నేను చెప్పాను భగవద్గీత రూపంలో. నా ముందు ఎంతో మంది కృష్ణులు వచ్చారు, తర్వాత కూడా ఎంతో మంది కృష్ణులు వస్తారు అనేటువంటిది ఎలా శ్రీకృష్ణుడు చెప్పాడో అలా కాదు, నేనే చెప్తున్నది చాలా గొప్ప అనేటువంటి రీతిలో, నాకే అంతా తెలుసు అనేటువంటి రీతిలో నేను చెప్పేదే సత్యము. మిగతా వాళ్ళందరూ కూడా, పండితుడు సమదృష్టి కలిగి ఉంటాడంటే పక్క వాళ్ళను కూడా ఎప్పుడు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇది తప్పు, అది తప్పు, నాదే కరెక్టు అని మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనము ఓవర్ ఎగ్జాజరేషన్ ఉంటే హైపర్ థైరాయిడిజం వస్తుంది, లేకపోతే వోకల్ నాడ్యూల్స్ అనేటువంటి వస్తాయి. ఎలా అయితే వాయిస్ అబ్యూజ్ అనేటువంటిది చేసినప్పుడు, మాటను సరిగా వినియోగించినప్పుడు ఎలా ఉందో, అలాగే ఇతరుల యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి నీవు రెడీనెస్ లేకపోతే, సంసిద్ధంగా లేకపోతే అజీర్తి వస్తుంది. అసూయ కాస్త అనసూయ కావాలి. అప్పుడు జిఐటి అంతా, జీర్ణశక్తి అంతా కూడా ఎందుకండి, ఆ రకరకాల సెక్రిషన్స్ అన్ని అబ్నార్మల్గా ఉన్నాయి. హైపర్ సెక్రిషన్ కానీ హైపర్ సెక్రిషన్ కానీ మన ఉన్నటువంటి జీర్ణక్రియలో ఎందుకు ఇలా జరుగుతుందంటే మన మానసిక స్థాయిలో మనం శ్రద్ధ పెట్టడం లేదు. ఎలా అయితే పత్రిక గారు చెప్తారో, నీవు నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానం అని ఎలా అంటారో, నీ శ్వాసలో నీతో నీవు మునగడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తావో, బయట నువ్వు ఎంతమందినైనా ముంచావేమో కానీ నిన్ను నువ్వు ముంచుకోకూడదు. ఎలా అయితే నువ్వు బయట ఎంతైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు కానీ నీలో నీవు కన్ఫ్యూజ్ కాకూడదు. క్లారిటీతో నీవు ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటావో అప్పుడు నీవు ఎంత అద్భుతమైనటువంటి క్రియేటివిటీ అనేటువంటిది నీ జీవితంలో వస్తుందో అనేటువంటిది ధ్యానం చెప్తుంది. ఇక చూడండి, పెద్ద ప్రేవులో మొటిలిటీ తగ్గడం మూలాన మలబద్ధకం వస్తుంది, వయసు పెరగడం మూలాన. మనం వయస్సు అనేటువంటిది చాలా మంది మాకు పెరిగిపోతుందండి, ముసలి వాళ్ళం అవుతున్నాము, రకరకాల ప్రాబ్లమ్స్ అండి, శరీరం సహకరించడం లేదండి, మాకు కళ్ళచూపు మందగించింది, వెనికిడి మందగించింది, జీర్ణశక్తి మందగించింది, అలాగే మలబద్ధకం కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాని మూలాన పైల్స్ అని, ఫిషర్స్ అని, లేకపోతే ఫిష్లాస్ అని, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. ఎందుకలా అంటే పెద్ద ప్రేమ ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి దాన్ని బయటికి పంపించేటువంటిది చేస్తుంది. మనలో ఉన్నటువంటి అనవసరమైన దాన్ని మనం వదులుకోవాలా అలాగే ఉంచుకోవాలా అని మనం ఒకసారి గమనిస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఎందుకు కొత్తదనాన్ని మనం ఆహ్వానం పలకమంటే
కొత్త అనేటువంటిది మన మనుగడనే పూర్తిగా మార్చేస్తుందేమో. నేను అనేటువంటిది ఉంది కదా, చాలా పెంచుకున్నాం మనం, చదువు వల్ల కావచ్చు, తల్లిదండ్రుల పెంపకం వల్ల కావచ్చు, సమాజంలో మనం ఒక మాస్క్ వేసుకొని మనం కాని రీతిలో మనల్ని ఏ విధంగా చూపించుకుంటున్నామో దీనివల్ల ఏమవుతుందంటే నేను అనేటువంటిది ఒకటి తయారు చేసుకున్నాం. ఎప్పుడు ఒక ప్రవహించేటువంటి నదిలాగా మనం లేమన్నట్టు, ఎప్పుడు కూడా ఒక మురికి గుంటలాగా నీరు కావాలి, నీరు ఉండాలి అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ ప్రవాహంతో కూడినటువంటి నీరు అనేటువంటి ఆ జీవితం నువ్వు ఎప్పుడు మారుతున్న దాన్ని నువ్వు ఆస్వాదించాలనేటువంటిది లేకపోవడం మూలాన ఏమవుతుందంటే అలానే ఉంచుకుంటాం. మనం మార్పును, ఆ ఓల్డ్ దాన్ని మనం వదిలిపెట్టి, ఎలా అయితే మనల్ని దాటించింది, ఒడ్డుకు తీసుకొచ్చిందని ఆ పడవను కూడా మన మీదే పెట్టుకొని వెళ్తే అందరు కూడా పక్కపక్క నవ్వుతారు. పడవ అనేది నిన్ను దాటించడం కోసం ఉంది, ఒడ్డుకు తీసుకొని రావడం కోసం వచ్చింది. అక్కడ కృతజ్ఞతలు చెప్పు. అలానే పట్టుకుంటే ఎలా అయితే తల్లిదండ్రులు చూడండి, మా వాళ్ళు, మాది అనేటువంటిది అనుకుంటూ అలానే పిల్లల్ని పట్టుకోవాలని చూస్తారు అన్నట్టు. మీరు ఏ ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్ గమనించినా కూడా వారి పని వారు చేసుకుంటుంటారు, పిల్లల మీద ఆధారపడరు. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటారు అన్నట్టు. మమ్మల్ని కాపాడతారు, రక్షిస్తారు, మమ్మల్ని చూసుకుంటారు అనేటువంటిది అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే నీ పెద్దవాళ్ళను నువ్వు గౌరవించి ఉంటే తప్పకుండా నీ పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆటోమేటిక్ ఫినామినా. ఎలా అయితే ఒక అడుగు ముందుకు పడుతున్నప్పుడు ఇంకొక అడుగు ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఆ ప్రయాణంలో జీవితం అనేటువంటిది ఒక ప్రయాణం అనేటువంటిది ఎలా ఉందో, ఇలా ఈ అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా పెట్టుకుని అది అమలు కాకపోతే, అది జరగకపోతే ఎలా బాధకు, చూడు మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లకు మమ్మల్ని పరిమితం చేశారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. చాలా ప్లానింగ్ ఉంటుంది జీవితం అంటే కదా. చిన్న ట్రిప్కి వెళ్తేనే మనం ఎంత ప్లానింగ్ వేసుకుంటామో, ఎంతో ప్లానింగ్తో ఈ 100 ఏళ్ల జీవితాన్ని ఒక లక్ష్యం కోసము, మన కోసమే కాకుండా అందరి శ్రేయస్సు కోసము ఏ విధంగా మనము ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది ఎలా ఉండాలో జీవితం పట్ల ఆ ఓల్డ్నే పట్టుకొని ఉంటాం. ఆ పట్టుకోవడం చేత ఏమవుతుందంటే కొత్తదనాన్ని ఆహ్వానించక ఓల్డ్ అనేటువంటి దాన్ని మనం వదులుకోకుండా ఉంటే అప్పుడు పెద్ద ప్రేమ యొక్క మొటిలిటీ అనేటువంటిది, మూమెంట్ అనేటువంటిది తగ్గి, చలనం తగ్గి మలబద్ధకం వస్తుంది. నా జీవితంలో అలానే అంటి పెట్టుకుని ఉన్నాను, ఏది వదలాల్సినటువంటిది వదలకుండా అలానే ఉన్నాను. నా నెగటివ్ ఆలోచనలు కావచ్చు, అంతవరకు నాలో ఉన్నటువంటి రకరకాల అనవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో నాకు అనవసరం అని తెలుసు, అయినప్పటికీ కూడా వదలలేకపోతున్నాను. లిస్ట్ డౌన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఒకసారి రాస్తే మన సెల్ ఫోన్ దగ్గర నుంచి కదా అనవసరమైన అంతా కూడా పెట్టి ఉంటాం. ఆ స్క్రాప్ అంతా కూడా మీరు పూర్తి కూడా తీసేసేయాలి, ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. అది కంప్యూటర్లో ఎలా తొలగిస్తామో మన జీవితాల్లో కూడా మనం అప్పటికి తొలగించడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తుంటుందో చాలా ఫ్రెష్గా ఉంటుంది జీవితం. ఇక ప్రతిదానికి అడ్డదారి మార్గం కాదు, రహదారి అనేది ఉంది. ధ్యానం ఇదే మనకు నేర్పుతుంది. రహదారి అనేటువంటిది స్ట్రైట్ గా అనేటువంటిది నీవు కష్టం అనుకుంటున్నావు, కానీ చాలా ఈజీ పాత్ అనేటువంటిది నీవు రహదారే, అడ్డదారి కాదు. అడ్డదారిలో ఎంతో మందికి నీ పని నువ్వు సరిగా చేయకపోతే అందరికీ సలాం కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అబ్దుల్ కలాం అంటారు అన్నట్టు. అందరూ నీకు సలాం కొట్టాలంటే నీ పని నువ్వు చక్కగా చేస్తే చాలు, ఎవరినో మెప్పించాలని కాదు. నీవు చెయ్యాల్సినటువంటిది నీవు పూర్తిగా చేస్తూ ఉంటే, అంటే ఉన్న దేహాన్ని సరిగా వాడుకుంటూ, ఉన్న సమయాన్ని సరిగా వాడుకుంటూ, ఎవరెవరో స్నేహం కాదు, ఉన్న స్నేహితులను సరిగా కాపాడుకో. వారితో ఏదేదో మాట్లాడేసి వారికి దూరం అయ్యేదానికంటే ఎవరెవరినో నువ్వు ఉద్ధరించాలనుకుంటే ముందు ఇంట గెలిచి రక్ష గెలువు, పుట్టికెక్కినమ్మనే స్వర్గానికి ఎక్కుతుంది. కాబట్టి ఈ ఎరుక ఉంటే, అంటే వారు మారచ్చు మారకపోవచ్చు, నీకు ఈ రకమైనటువంటి జ్ఞానం ఉంటే, జ్ఞానాన్ముక్తి అనేటువంటిది ఎలా ఉందో ఈ జ్ఞానము ఇది ఏ భాగంతో ఉన్నా కూడా, ఎలా అయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ విషయాన్ని చూసినా, అందని ఆకాశాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఎవరి ఆసరా లేకుండా అంత ఎత్తులో ఉందే ఆకాశము, నేను ఎవరి మీదైనా ఆధారపడవలసినటువంటి అవసరం ఉందా అనేటువంటిది ఎలా ఆకాశాన్ని చూస్తే మనకు అర్థమవుతుందో, ఏ పువ్వును అడిగినా కూడా నాకు ఇతర పువ్వును చూసి అసూయ నాకు లేదు. ఏ నక్షత్రం కూడా చంద్రునితో కంపేర్ చేసుకోదు. ఎందుకంటే చంద్రుడే మనం ఆరాధించవచ్చు, నక్షత్రాలను పట్టించుకోకపోవచ్చు, కానీ ఏ నక్షత్రము తన ప్రకాశాన్ని తాను ఏ విధంగా వెదజల్లుతూ ఉందో తాను లాగానే ఉంది. ఎందుకుందంటే తాను నిత్య నూతనంగా ఉండాలనుకుంది. ప్రతి క్షణం కూడా సృష్టిలోని ప్రతిదీ కూడా చాలా అతి విలువైనదే అనేటువంటి అవగాహన కలిగి ఉంది. ఇదే జ్ఞానం అంటే. ఎప్పుడైతే ఆ జ్ఞానంలో విలసిల్లుతుంటే ముక్తి, ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, బందీ అవ్వము.
ఇతరుల యొక్క అభిప్రాయాలు కావచ్చు, ఇతరుల యొక్క అప్రిషియేషన్కు, ఇతరులకు నచ్చినటువంటి విధంగా మనం ఉంటే, అమ్మో నేను ఇంతవరకు పేరు ప్రఖ్యాతలు సంపాదించాను, నేను ఇంత గొప్ప అంత గొప్ప, నాదొక సంస్థ, దీన్నే నేను ఎటువంటి పరిస్థితుల్లో అయినా మంచి అని తెలిసినప్పటికీ కూడా మారడానికి ఇష్టపడకపోవడం, ఉన్నటువంటి అనవసరమైనంతా కూడా అలానే పోగు చేసుకొని దాన్ని వదలకుండా ఉండడం, ఇదే మలబద్ధకం. రహదారి కాకుండా అడ్డదారిలోనే ప్రతిదీ షార్ట్ కట్ మెథడ్లోనే పొందాలని చూడ్డాం. ప్రతిదాన్ని నేను ఫూల్ చేస్తాను, నాకున్నటువంటి అతి తెలివి మూలంగాను ఇతరులను ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతాను అని అనుకుంటున్నామే, కానీ ఆ ఏకత్వాన్ని మర్చిపోతున్నామే. అంటే ఎప్పుడైతే ఈ సెక్యూర్డ్ ఫీలింగ్ అనేటువంటిది, నిత్య నూతనమైనటువంటిది జీవితం అనేటువంటిది, ప్రతిదీ కూడా మార్పు అనేటువంటిది సర్వసాధారణం అనేటువంటిది, జీవితం అనేటువంటి దాన్ని మనం జీవించడం కోసమే ఉందన్నటువంటి ఈ అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో, పెద్ద ప్రేమ అనేటువంటిది చాలా దానిలో కలిగినటువంటి ఆ మొటిలిటీ అనేటువంటిది మలబద్ధకాన్ని దూరం అయ్యేలా చేస్తుంది. తద్వారా వచ్చినటువంటి పైల్స్ కావచ్చు, మలబద్ధకం మూలాన వచ్చినటువంటి, ఆయుర్వేదంలో చూడండి మలబద్ధకాన్ని ట్రీట్ చేస్తారు. అన్ని జబ్బులు కూడా అంటే ఉన్న చెత్తను ముందు వదులుకోవయ్యా, చెత్తను వదులుకుంటే అంతా చిదానందమే ఉంది అక్కడ అని చెప్తుంది ప్రతి వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి ఏ ప్రిన్సిపల్ను గమనించినా. చూడండి చాలా మందికి మోకాలు నొప్పులు వస్తుంటాయి వయసు పైబడిన తర్వాత. ఎందుకు వస్తాయి? ఎందుకు జాయింట్స్ అంతా కూడా రిజిడ్గా, అన్ని కదలిక ఎందుకు తగ్గుతుందంటే ఇక చాలా రిజిడ్గా అవుతాం. నా అనుభవం అంత లేదు, నీ వయస్సు, నీ మాట వినాలనా, నాకెంత లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత అనుభవం ఉంది అని చాలా రిజిడ్గా ఉంటాం, ఫ్లెక్సిబుల్గా ఉంటాం. ఏదైతే వాటర్ చూడండి, మీరు ఏ వెజల్లో వేసినా, దేనిలో వేసినా కూడా దాని షేప్ను అది సంతరించుకుంటుంది, ఆ విధంగా మౌల్డ్ చేసుకుంటుంది, అక్లమటైజ్ అవుతుంది అన్నట్టు, అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. అడ్జస్ట్, ఇది అడ్జస్ట్ అంటే. సో ఆ విధంగా మౌల్డింగ్ చేసుకోవడం అనేటువంటిది మన జీవితాల్లో లేకపోయినప్పుడు, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినప్పుడు ప్రతి జాయింట్ కూడా రిజిడ్గా ఉంటుంది కదా, ప్రతిదీ కూడా జాయింటే కదా, కలుపుకుంటూ ఉంది. చూడ్డానికి కన్ను వేరు, గుండె వేరు, లివర్ వేరు అనిపిస్తుంది, కానీ అంతా కూడా ఒక వ్యవస్థే కదా. డాక్టర్ హరికుమార్ అనేది ఎలా ఉందో, ఏ విధంగా చెప్తున్నామో అంతా ఒకటి అనేటువంటిది. ఇక్కడైతే వేరువేరుగా చూస్తున్నాము, నీవు కనిపిస్తున్నటువంటి ఈ రూపము వైరస్కి ఇలా కనిపించదేమో కదా, దాని చూపుతో వేరే చూస్తే. ఒక అంధుడు డాక్టర్ హరికుమార్ను ఇలా చూడకపోవచ్చు, ఇంకొక రూపంలో చూస్తాడన్నట్టు. వారి యొక్క అంచనా కానీ అవగాహన కానీ వేరే రూపంలో ఉంటుంది. చూడండి, తల్లికి ఎప్పుడు కూడా తన బిడ్డ ఇంకా చిన్నపిల్లవాడే అనిపిస్తుంది. ఎందుకు? పెద్దవాడు ఎంత ఎదిగినప్పటికీ కూడా, ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎంత గొప్ప స్థితికి వచ్చినా కూడా నా బిడ్డడు అమాయకుడు, చిన్నపిల్లవాడని ఎలా తల్లి దృష్టి ఉంటుందో, దృష్టి పట్టే దునియా అనేటువంటిది ఎలా ఉందో, నీవు అనుకుంటున్నటువంటి ఈ దునియా అంతా కూడా ఇలానే ఉందనుకుంటే, ఈ స్పెక్స్ తీసేస్తే ఉండదంతా కూడా మసక మసకగా కనిపిస్తున్నప్పుడు ఉంది, కానీ మసక మసకగా ఎందుకు కనిపిస్తుంది అంటే, దీనిలో మనం కొద్దిగా ఎలా అయితే మానసిక జనిత శారీరక రుగ్మతలు తెలుసుకోవడం ద్వారా శరీరాన్ని మాత్రమే పట్టించుకోకుండా మానసిక స్థాయిలో, సూక్ష్మ స్థాయిలోకి ఎప్పుడైతే వస్తున్నామో, ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి మోక్షం అనేటువంటిది మనకు, ఆ విడుదల, ఆ స్వేచ్ఛ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఎలా కలగజేస్తుందో. జబ్బులే అవి శరీర స్థాయిలో, కానీ జబ్బులను సూక్ష్మ స్థాయిలో చూస్తున్నప్పుడు నీకు మోక్షం కనిపిస్తుంది, నీకు గొప్పతనాన్ని చూపిస్తుంది, సర్వత్వాన్ని కూడా నీకు చాలా సింపుల్గా చూపించేటువంటిది ఆ వైద్య వృత్తిలో మేమంతా గమనిస్తుంటాం. కాబట్టి వైద్య వృత్తిని చాలా గొప్ప వృత్తిగా చెప్పడం అనేది జరిగింది. కేవలం ఏదో సింపుల్గా రాసి 4 డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఉందనుకుంటే, అందరూ గౌరవిస్తారు కాబట్టి ఆ తెల్లకోట వేసుకుంటే, ప్రాణాపాయ స్థితిలో వచ్చినటువంటి వాడికి నేనే దేవుడు అనేటువంటి విధంగా కనిపిస్తాను కాబట్టి, ఏ కాలంలో అయినా కూడా, ఏ సీజన్లో అయినా కూడా సంపాదన అనేటువంటిది ఉంటుంది కాబట్టి వైద్య వృత్తి గొప్పదనుకుంటే అది అపోహ. ఎందుకంటే శరీరాంతో పాటు ఇంకా మానసిక స్థాయిలోకి, సూక్ష్మ స్థాయిలోకి నీవు దర్శించగలవు. మిగతా వాళ్ళు పైగా చూస్తారు కదా, వారికి ఉన్నటువంటి సంబంధం ఏముంది, డబ్బులు రావాలి, లేదా పేరు రావాలి, ఇంకొకటి రావాలని చూస్తున్నాను. కానీ అసలు నీ మూలం అనేటువంటిది, నీ లోతుల్లోకి నువ్వు దర్శించడానికి ఒక పేషెంట్ అనేటువంటి దేవదేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఒక అవకాశం ద్వారా నీవు ఆ సూక్ష్మంలోకి వెళ్తూ ఉంటే ప్రతిదీ కూడా జాయింటే. వేరుపాటుతనం చూస్తున్నాం అనుకోండి, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే రొమాటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, లేకపోతే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ వచ్చింది అంటే నీ మానసిక వ్యవస్థలో ప్రతిదాన్ని కూడా జాయింట్ ఏకత్వం చూడలేకపోతున్నావు, సపరేటెడ్గా చూస్తున్నావు, కంపార్ట్మెంటల్గా చూస్తున్నావు. ఏమి కంపార్ట్మెంటల్గా చూస్తే, నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటే ఏమవుతుందంటే, ఆ వేర్పాటుతనం వల్ల నువ్వు కలిసి ఎదగడంతో, కలిసి ఆనందించడంలో, కలిసి నీవు
సృష్టించడంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నావు. అందుకే చూడండి, ఎదిగిన వాడు ఏం చేస్తాడంటే కుటుంబాన్ని పట్టించుకుంటూ, తన కులం వాళ్ళని పట్టించుకుంటూ, తన వర్గం వాళ్ళని పట్టించుకుంటూ, నా ప్రాంతం అని, ఒక్కొక్కరు స్థాయిలో నా దేశం అని, లేదా ప్రపంచమంతా నాదని, విశ్వమంతా నాకు కూడా నాదనేటువంటి ఈ స్థాయిలో ఈ చైతన్య అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఏముంటుందంటే ఆ ఈజ్ అనేది ఫ్లో అవుతుంది, లేకపోతే డిసీజ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ ఈజ్ అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుందో ఒకరికొకరు సహకారం చేసుకుంటాం. నువ్వేదో పెద్ద పెద్ద గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎవరెస్ట్ ఎక్కాల్సినటువంటి అవసరం లేదు, పెద్ద డిఎన్ఏ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను నువ్వు కనుక్కో, నీ వాళ్ళెవరో నీవు కనుక్కో, నీ లోపల ఉన్నదేదో కనుక్కో. అది ప్రేమ కావచ్చు, కరుణ కావచ్చు, శాంతం కావచ్చు, సమృద్ధి కావచ్చు. వీటిని గమనించు. ఆర్డినరీలో కూడా ఎక్స్ట్రాడినరీ చూడడం అనేటువంటిది ఎలా ఉందో, ఆర్డరీగా ఉన్నటువంటి జీవితమే. మనం ఆర్డరీని డిస్ఆర్డర్ చేస్తున్నాము, ఆర్డర్ను డిస్ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి డిస్ఈజెస్ అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి కొంత ధ్యానం అనేటువంటిది ఎందుకు మనకు సరి అయినటువంటి సంపూర్ణమైనటువంటి జీవన దృష్టి అందిస్తుందంటే ఉన్నదాన్ని సూక్ష్మ స్థాయిలో మనం గమనించేలా చేస్తుంది. ఏదైతే సరి కాని వ్యవస్థ ఉందో, మనకి ఏదైతే బాధాకరంగా ఉందో, కష్టపెట్టేటువంటి విధంగా ఉందో, దాన్ని మనం లోతుగా చూసినప్పుడు, బయట చూడడం అనేటువంటిది అందరూ చేస్తారు. చంద్రుడి మీద ఇంకొకసారి నువ్వు కాలు మోపవచ్చు కాక, మార్స్ గ్రహంలో నువ్వు ఇంకొక ఇల్లు కట్టించుకోవచ్చు కాక, ఉన్నటువంటి నీ సంపాదనను 1000 రెట్లు 1,000,000 రెట్లు పెంచవచ్చు కాక, కానీ ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్నదాన్ని, సమృద్ధంగా ఉన్నదాన్ని గమనించేటువంటి ధ్యానం అందిస్తుంది. కాబట్టి పిరమిడ్ డాక్టర్స్ అందరూ కూడా ఎస్, సీక్ ఈస్ ద హెల్త్ ఫస్ట్, సీక్ యువర్ సోల్ ఫస్ట్ అని చెప్తుంది. ముందు నీ లోపల్లో నువ్వు జయించు, నీతో నీవు కలిసి ఉండు, అప్పుడు అంతటా కూడా విజయమే. అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము కలిగి ఉండాలని, అందరికీ మనం ఏది పంచుతుంటే అది మనకు సమృద్ధి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అంతా కూడా ఎల్లప్పుడూ ఎరకలో కలిగి ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఒక చక్కని కాన్సెప్ట్లో మళ్ళీ కలుసుకుందాం.